హోంమంత్రి వంగలపూడి అనిత ఒక మహిళా కానిస్టేబుల్ ఇంటికి వెళ్లారు. వెళ్లటమే కాదు, తన చేతుల మీదుగా సీమంతం వేడుక చేశారు. దీంతో ఆ కానిస్టేబుల్ సహా ఆమె కుటుంబం అంతా తీవ్ర ఉద్వేగానికి లోనైంది. స్వయంగా హోంమంత్రి ఇంటికి రావడంతో ఉక్కిరిబిక్కిరైంది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వైసీపీ హయాంలో ఇప్పటి హోం మినిస్టర్ అనితను గృహ నిర్బంధం చేసింది కూడా ఆ కానిస్టేబులే కావటం. విశాఖపట్నం ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రేవతి గర్భవతి. ఆ సంగతి తెలుసుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత మహిళా దినోత్సవం నాడు నేరుగా ఆమె ఇంటికి బయలుదేరి వెళ్లారు. అప్పటికప్పుడు సీమంతం వేడుకకు ఏర్పాట్లు చేశారు. సాక్షాత్తు హోంమంత్రి ఇంటికి రావటం, తాను అదే శాఖ ఉద్యోగిని కావటం, అంతకు మించి ఆమె స్వయంగా సీమంతం వేడుక జరిపించటం రేవతిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ కుటుంబం అంతా ఉద్వేగానికి లోనైంది. చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేడం గారు, నేను ఇంట్లో ఉన్నాను, లంచ్‌కని ఇంటికి వెళ్ళాను. మళ్ళీ రిటర్న్ ఆఫీస్‌కి వస్తుంది గానీ, ఇలా మేడం గారు వచ్చి సడన్‌గా సర్ప్రైజ్ చేశారు మహిళా దినోత్సవం సందర్భంగా. అందులో నేను ప్రెగ్నెంట్ అని మేడం గారికి తెలిసిన వెంటనే శ్రీమంతం చేయడానికి రెడీ అయ్యి వెంటనే ఏర్పాట్లన్నీ చేశారు. కానీ ఇటు మేము 24 గంటలు ఈ విధుల్లో ఉండడం వల్ల అమ్మ వాళ్ళ దగ్గరికి గానీ, అత్తవారి దగ్గరికి గానీ వెళ్ళి మేము చేయించుకోలేని పరిస్థితి. కానీ మా కష్టాన్ని గుర్తించి, మా ఆనందాన్ని కూడా ఆవిడ అలా చూడాలని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అదృష్టం నాకు దక్కింది. వైసీపీ హయాంలో ఇప్పటి హోంమంత్రిని గృహ నిర్బంధం చేసినప్పుడు ఆ విధుల్లో ఉండటం గుర్తుకొచ్చి కానిస్టేబుల్ రేవతి క్షమాపణపూర్వక కృతజ్ఞతల రూపంలో కంటతడి పెట్టింది. మహిళా దినోత్సవం రోజునే సీమంతం జరగటం, హోంమంత్రి స్వయంగా రావటం ఆమెకొక మధురానుభూతి. మహిళల మనసెరిగిన మంత్రిగా వంగలపూడి గురించి చెప్పుకుంటున్నారు. ఈ హోమ్ మినిస్టర్ మేడం గారు కైండ్ హార్టెడ్. ఆమె ఇక్కడ మాకు దగ్గరగా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, లేకపోతే ఉమెన్ దగ్గరగా ఎవరైనా రిటైర్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని వారు సెర్చ్ చేసిన భాగంగా మన దగ్గర ఫార్చునేట్లీ 8th మంత్ క్యారింగ్ అమ్మాయి. షీఈ్ ఆల్సో హార్డ్ వర్కర్, రిసెప్షన్ చేస్తుంటుంది. ఆమె ఇంటికే వెళ్ళాలని, పోలీస్ స్టేషన్ కూడా కదా మేడం గారు, ఆమె ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళాలని మేడం గారు నిర్ణయించుకోవడం, తక్కువ సమయంలో మేడం గారు రావడం, ఆమెకి మాకు అందరికీ సంభ్రమాశ్చర్యాల్లోనే ఉన్నాం. ఎప్పటికీ స్టిల్ ఇది నిజమా కాదా అన్నట్టుగా ఉంది. హోమ్ మినిస్టర్ గారు రావడం అనేది మేము చిన్నది తీసుకోవట్లేదు. అతి పెద్ద వరం దేవుడు అతి తక్కువ టైంలో ప్రత్యక్షమై వరం ఇచ్చినట్లుగానే భావిస్తున్నాం ఆమె కానీ నేను కానీ.